డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు, ఒక టైంలో ఇండియా ఐ థింక్ వాజ్ హెల్దియర్ దెన్ దిస్. ఎందుకు ఇండియా హెల్దీగా ఉండి ఇప్పుడు అన్‌హెల్దీగా మారిపోతున్నట్టు పరిస్థితులు మనం చూస్తున్నాం? ఓన్లీ వన్ థింగ్ అండి, డైట్. డైటేనా? ఓన్లీ వన్ థింగ్, డైట్. ఇండియా వాజ్ నెవర్ ఒబీస్. ఇండియన్స్లో ఊబకాయం అనేది కేవలం జన్యుకరమైన కారణాల వల్ల లేకపోతే మెడికల్ కండిషన్స్ వల్ల మాత్రమే 1940s 1950స్లో కనిపించేవి. లేదు, మీరు అన్నట్టు మెడికల్ కండిషన్స్, థైరాయిడ్ ఇట్లాంటివన్నీ డిస్టర్బ్ అయ్యాయి. థైరాయిడ్ డిజార్డర్స్ లేదంటే జన్యుపరమైన కారణాలు రెండే. ఆ తర్వాత దెన్ వెస్టర్న్ సివిలైజేషన్ మెల్లిగా మన లైఫ్ లోపలికి చొచ్చుకొచ్చింది 1980s 1990s నుంచి. డయట్, ఫుడ్, ప్రతి సిటీలో ప్రతి ఊర్లో ఈరోజు ప్రతి 10 ఇళ్ళకి ఒక రెస్టారెంట్ ఉంటుంది. అవును. అండ్ మనం తినే డయట్ మీద జీరో కాన్సన్ట్రేషన్. మనకి మందులు వేసుకోవాలంటే మాత్రం నా దగ్గరికి రోజు 10 మంది సార్ మందు సేఫేనా అంటారు, కానీ వాళ్ళు తినేది ఆల్మోస్ట్ 50% విషం అని మాత్రం 90% జనాలు గ్రహించరు. సో మనం ఆల్మోస్ట్ అలాంటి ఫుడ్డే తింటున్నాం ఎవ్రీడే అండి, 100%. ముడి పదార్థాలు కూడా అంతే కదండి. రా మెటీరియల్ వేర్ ప్రొక్యూరింగ్, మసాలాలు, పొడులు అన్నిట్లో కల్తీ. అబ్సల్యూట్లీ ప్రతి దాంట్లో కల్తీ. మీరు చూస్తే నిన్ననే 850 kgs ఆఫ్ ఫేక్ పన్నీర్ని ఐడెంటిఫై చేశారు. బాబోయ్, అసలు పన్నీర్ అంటే భయం వేస్తుంది. ఇప్పుడు ప్రోటీన్ డైట్ అని చెప్పి పన్నీర్ నెత్తిని రుద్దేస్తారు డైటీషియన్స్ అందరూ, కానీ ఫేక్ పన్నీర్ కదా, మొత్తం ఫేక్ పన్నీరే. ఎక్కడ చూసినా అంటే ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనం రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుంటాము, అక్కడ వాళ్ళు పన్నీర్ తీసుకొచ్చి పెడతారు, మన ఫేకా ఒరిజినలా? సరే, ఇప్పుడు చికెన్ తిందాం అనుకుంటాం. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఎనీ ఆఫ్ దీస్ ఏజెన్సీస్ ఆర్ ఎనీథింగ్, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ. ఇప్పుడు ఆ చికెన్, కొంతమంది చనిపోయిన చికెన్ని తీసుకొచ్చి వాళ్ళు వండి పెట్టడము, అది ఎన్ని రోజుల నుంచి ఎలా ఉందో వీ డోంట్ నో. మనం అంతా ఫ్రెష్ ఫుడ్ తినడానికి అలవాటు పడిన వాళ్ళం. దాంట్లో ఏ రకమైన కెమికల్స్ ఉంటున్నాయి, ఏ రకమైన హార్మోన్స్ వాడారు, వీ యాక్చువల్లీ డోంట్ నో. సో నాన్ వెజిటేరియన్ అలానే ఉంది, వెజిటేరియన్ అలానే ఉంది. అది కాకుండా నేను అందరికీ, మీరు ఈరోజు అడుగుతున్నారు కాబట్టి ఒక విషయం, అన్నం అంటే కూడా విషయమే అండి. వైట్ రైస్ ఇప్పుడు అందరూ ఐ థింక్ దే హావ్ కమ్ టు దట్ అగ్రిమెంట్. అన్నం అంటే కూడా అంతే. ఇంత కూడా తినకూడదా? అసలు తినరా? వీలైనంత ఏదన్నా సరే మనకు అరగడానికి చాలా సమయం పట్టేది తీసుకోవాలి, అంతే. అది చాలా అవసరం. అన్నం అనేది ఏంటి, మనకి ఆల్రెడీ 3 పాలిష్లు అయిపోయి ఉంటాయి. మనం తినగానే వెంటనే అరిగిపోతుంది. సో ఈజీగా మనకి వెంటనే షుగర్ అనేది స్పైక్ అప్ అయిపోతుంది, అంతే. దట్ ఈస్ వెరీ వెరీ కామన్ అయిపోయింది ఈ రోజులో. ఇప్పుడు రైస్, నేను ఇప్పుడు 50 year old నా దగ్గరికి డయాబెటీస్ కోసం వస్తే నేను వాళ్ళకి రైస్ మానేయండి అంటే వాళ్ళు నన్ను ఒక రకంగా చూస్తారు. రైస్ మానేయమంటాడు ఏంటినా, ఇంకేమైనా పిచ్చా అని చూస్తారు నన్ను. నేను కాకపోతే దాని గురించి చెప్పి ఆ తర్వాత వాళ్ళకి మెల్లిగా షుగర్లన్నీ రోజు చెక్ చేసుకుంటూ ఉంటే, ఆ తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months to 1 year, ఓహో డాక్టర్ గారు చెప్పింది కరెక్ట్, మనం ఇవన్నీ ఫస్ట్ నుంచి అలవాటు చేసుకోవాలి. అందుకే నేనేం చేశాను, ఇట్లా కాదని చెప్పి నా పిల్లలకి 3 years of age నుంచే మిల్లెట్స్ పెట్టడానికి స్టార్ట్ చేస్తాను. సో దట్ బై ద టైమ్ దే గ్రో అప్, వాళ్ళు మిల్లెట్స్ తోటే దే విల్ గ్రో. అంటే ఒక ఫౌండేషన్ అయితే ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్లీ. అన్ని ప్రతి ఫ్యామిలీ కూడా చిన్నప్పటి నుంచే ఈ ఏదన్నా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అరగడానికి చాలా సమయం పట్టేవి, అది తీసుకోవాలి. సో కమింగ్ బ్యాక్ టు యువర్ ప్రీవియస్ క్వశ్చన్, దట్ ఎందుకు ఈ రోజుల్లో ఈ రకమైన ప్రైమర్లీ డయట్. సెకండ్ థింగ్ ఒకటి చూసుకుంటే 30% ఈజ్ అబౌట్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్, కాంప్లికేటెడ్ లైఫ్ స్టైల్, ప్రతిరోజు స్ట్రెస్తో కూడుకున్న లైఫ్ స్టైల్. బాబోయ్, అడగండి అసలు స్ట్రెస్ ఎలా తీయాలి డాక్టర్ గారు? అంటే మెడిటేషన్ అంటారు అందరూ, కానీ కళ్ళు మూసుకుంటే అవే ప్రాబ్లమ్స్ మళ్ళీ కనిపిస్తుంటాయి చాలా మందికి. సో చాలా సింపుల్ అండి. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు 8 నుంచి 10 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు. 10 hours మ్యాక్సిమం. ఓకే, 10 hours కాకుండా మిగతా ఒక గంట సేపు పూర్తిగా వ్యాయామానికి ఇవ్వడం, గొంతులోకి వెళ్ళేది ఏం వెళుతుంది అని చెప్పి ఆలోచించి గొంతులోకి తీసుకోవడం. ఈ 3 విషయాలు చేయగలిగితే వీఆర్ అబ్సల్యూట్లీ ఫైన్. కాకపోతే మన లైఫ్ ఏంటంటే ఇట్ ఈస్ 24/7. అవును. వీ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ 1 to 2 years. అంతే కదా. ఈరోజు రేపటి వదిలేసేయండి, అప్పటిది అంటే 2 ఏళ్ల కిందటి కూడా మనం ఇప్పుడే ఆలోచించుకునే పరిస్థితికి వచ్చేసామంటే దెన్ ఊహించుకోవాలి హౌ మచ్ ఆఫ్ స్ట్రెస్ వీ గో త్రూ ఆన్ డైలీ వే. అప్పుడప్పుడైతే నాకు ఫోన్ ఇసురు కొట్టబుద్ధి అవుతూ ఉంటుంది. అదే న్యాచురల్, ఆబ్వియస్లీ మీకు అందులో వరుస పెట్టి కాల్స్ వస్తూ ఉంటాయి.